బంగారం వెండి అంటే భారతీయులకు మక్కువ ఎక్కువ. తమ వద్ద ఎంతో కొంత పసిడి ఉండాలనుకుంటూ ఉంటారు. స్తోమతకు తగ్గట్లుగా కొనుగోలు చేస్తుంటారు. ఇక పెళ్లిళ్ళు, పండుగలు, శుభకార్యాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనంటారు. దీంతో మన దేశంలో ఏడాది పొడవునా బంగారం వెండికి గిరాకీ ఉంటుంది. అయితే గత కొన్ని నెలలుగా బంగారం రేట్లు భారీగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2025 ప్రారంభం నుండి ఆకాశమే హద్దుగా బంగారం రేట్లు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ పెంపు ప్రకటనలతో బంగారు ధరలకు రెక్కలొచ్చాయి. ఇతర కారణాలు కూడా అందుకు తోడవుతున్నాయి. అయితే బంగారు ధరల నుంచి ఈ మార్చి నెలలో కాస్త ఉపశమనం లభించింది. గత 2 రోజులుగా రేట్లు తగ్గాయి, కానీ ఇవాళ మళ్ళీ పెరగడం ఆందోళన కలిగించే విషయమే. ఈ క్రమంలో మార్చి 9వ తేదీన బంగారు రేట్లు హైదరాబాద్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో వరుసగా 2 రోజుల్లో తులం బంగారం రేటు 1000కి పైగా దిగివచ్చి ఊరట కల్పించింది. అయితే ఈ ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఇవాళ మళ్ళీ పసిడి ధరలు పెరిగాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై 500 పెరిగి 80,400 స్థాయికి ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేట్ 550 పెరగడంతో 87,710 స్థాయికి చేరింది. బంగారు ధరలు పెరిగినా వెండి రేటు మాత్రం ఇవాళ స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు ఇవాళ ఏ మార్పు లేకుండా 1,08,100 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారు ధరలు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $2,910 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఔన్సుకు $32.55గా ఉంది. అలాగే భారత్ కరెన్సీ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 87.168 వద్ద ఉంది.